స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రను నియమించారు. ఆనంద్ మహీంద్రను చైర్మన్ గా నియమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకి ఇటీవల సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందులో 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రను నియమించారు. ఆనంద్ మహీంద్రను చైర్మన్ గా నియమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందులో 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఇది ఒక కీలక నిర్ణయం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు సాగించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం యుఎస్ లో పర్యటిస్తున్నారు. మరోవైపు ప్రపంచ శ్రేణి కంపెనీలను తెలంగాణకు రప్పించేందుకు ఆకర్షించే విధంగా నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. దీనిలో భాగంగానే కొద్దిసేపు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి శంకుస్థాపన కూడా మైసూరు మండలం రంగారెడ్డి జిల్లాలో చేయడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీకి ఇప్పుడు చైర్పర్సన్ గా టెక్ మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రను నియమించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల క్రితం ఆనంద్ మహీంద్రతో ఆయన మాట్లాడడం, ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆనంద్ మహీంద్ర కూడా దీనికి ఓకే చెప్పారు. 1-2 రోజుల్లో ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా ఆనంద్ మహీంద్ర బాధ్యత తీసుకోబోతున్నారు. ఇది దాదాపు మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. దీనిలో ఈ ప్రపంచ స్థాయి కంపెనీలకు ఇక్కడికి వచ్చే వారికి ఆ కంపెనీలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ముఖ్యంగా స్కిల్ ఏదైతే యువత కావాల్సిందో వాటికి దానికి అనుగుణంగానే ఈ యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రభుత్వం అందుబాటులో తీసుకురాబోతుంది. ఇప్పుడు ఈ యూనివర్సిటీకి టెక్ మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రనే చైర్పర్సన్ గా ఉండడం అనేది ఒక పారిశ్రామిక వర్గాల్లో ఇది ఒక మంచి ఇండికేషన్ అవుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ దిశగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనంద్ మహీంద్ర చైర్పర్సన్ గా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి రాబోతుంది. థ్యాంక్ యూ కొండల్.